దర్శకధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన తన 2 దశాబ్దాలకు పైగా కెరియర్లో రాజమౌళి చేసింది 12 చిత్రాలే అయినా ఎవరూ అందుకోలేని రికార్డు క్రియేట్ చేశారు. అపజయం ఎరుగని దర్శకుడిగా నిలిచారు. తెలుగు సినిమా కీర్తిని ప్రపంచవ్యాప్తం చేశారు. ఆయన తెరకెక్కించిన RRR మూవీ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీతో మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ మూవీకి ఆస్కార్ అవార్డుతో పాటు అనేక అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. అయితే సినిమాలో ఓ హీరోకి మాత్రం చాలా అన్యాయం జరిగిందట. ఈ సినిమా విడుదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో కూడా ఆ హీరో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వెల్లడించారు. అయితే ఆ తర్వాత ఈ విషయం పెద్దగా ఎవరూ పట్టించుకోకపోవడంతో అంతా సద్దుమణిగింది అనుకున్నారు. పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి. కానీ తాజాగా ఎలాన్ మాస్క్ పెట్టిన చిచ్చు ఇప్పుడు మరలా సోషల్ మీడియాలో హల్చల్గా మారింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. RRR సినిమా విడుదలైనప్పుడు ఎంత సంచలనాన్ని కలిగించిందో మనందరికీ తెలుసు. ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అయితే ఈ చిత్రం విడుదలైన 3 సంవత్సరాలు దాటుతున్నప్పటికీ ఇప్పటికీ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అంతేకాదు నెట్ఫ్లిక్స్లో 2 సంవత్సరాల నుంచి టాప్ 10లో ఒకటిగా ఇప్పటికీ నిలుస్తూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. ప్రధానంగా రాజమౌళి దర్శకత్వ ప్రతిభకు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటన తోడవటం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. హీరోలిద్దరూ పోటీ పడి నటించారు. ఈ సినిమాలో హీరోలిద్దరిని సమానంగా చూపించారని, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదని, ఇద్దరికీ సమ ప్రాధాన్యం ఉందని రాజమౌళి అనేక సార్లు చెప్పారు. అయినప్పటికీ తారక్ అభిమానులు తమ హీరోనే ప్రధాన హీరో అని, రామ్ చరణ్ అభిమానులు తమ హీరోనే ప్రధాన హీరో అంటూ సోషల్ మీడియాలో వాదులాడుకుంటున్నారు. ఈ విషయం మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకమే అని చెప్పొచ్చు. పానం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్నా. అయితే RRR సినిమాలో మెయిన్ హీరో జూనియర్ ఎన్టీఆర్ అంటూ ట్విట్టర్ ఎక్స్కి చెందిన AI బాట్ గ్రోక్ చెప్పింది. చాట్ జీపీటీకి పోటీగా ఎలన్ మస్క్ బాట్ గ్రోక్ను తీసుకొచ్చారు. అడిగిన ప్రతి ప్రశ్నకు ఇది తడుముకోకుండా సమాధానం చెప్తుంది. RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ప్రధానమైన హీరో అని, మళ్ళీ అనే బాలికను రక్షించేందుకు అతని ప్రయాణం ప్రారంభమవుతుందని, అల్లూరి సీతారామరాజు కీలక పాత్ర పోషించినప్పటికీ సినిమా పరంగా కథను ముందుకు నడిపించేది మాత్రం భీమ్ మాత్రమేనని చెప్పింది. దీంతో ఈ వార్త బయటికి రాగానే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చివరికి AI కూడా జూనియర్ ఎన్టీఆర్ని హీరోగా గుర్తించిందంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తను వైరల్ చేస్తున్నారు. తొక్కుకుంటూ పోవాలి, ఎదురొచ్చినోడ్ని ఏసుకుంటూ పోవాలి. కథలో కీలకమైన మలుపుకు రామ్ చరణ్ పాత్ర కీలకమని చెర్రీ అభిమానులు వాదిస్తున్నారు. హీరోలిద్దరూ సమానమైన పాత్రలు పోషించారంటూ రాజమౌళి ఎన్నిసార్లు చెప్పినప్పటికీ 3 సంవత్సరాల నుంచి ఇద్దరు హీరోల మధ్య వివాదం మాత్రం చల్లారటం లేదు.